బిజీగా ఉందా? ఒక్క మెసేజ్ అని చేయొచ్చు కదా. మన విషయం ఇంట్లో చెప్పావా? ప్లీజ్ కాల్ కనెక్ట్ అవ్వచ్చుగా. కొంప తీసి వాళ్ళ ఇంట్లో రివర్స్ అయ్యారా? తన గురించి తెలిసిందా? లేదు, తెలియలేదు. తన వైజాగే కదా? అవును. సరే, తన అడ్రస్ తెలుసా? తెలీదు. వాళ్ళ పేరెంట్స్ నంబర్, పోనీ తన బ్రదర్ నంబర్? తెలీదు. రోజులు 5 గంటలు 37 నిమిషాలు 9 క్షణాలు అయింది చాలు. నేను నిన్ను చూసి ఎక్కడున్నావురా, నిన్ను చూడాలని ఉంది. రే ఆగండ్రా, బేసిక్ ఎథిక్స్ అయినా ఫాలో ఉండ్రా. హ్యాపీ బర్త్డే అని చెప్పండి. హ్యాపీ బర్త్డే మావా. నువ్వు రేలు సుఖంగా ఉండు. అరే అరే మీ ప్రేమ తాగలయ్యా, తాగండి. రే వీడేంట్రా చేసుకోవట్లేదు? వీడా 10 రోజుల నుంచి ఇంతే ఉంటున్నాడు మావా. అసలేమైంది మావా వీడికి? వీడికా ఎరా ఆ అమ్మాయి గురించేనా? వెళ్ళిందో వాళ్ళ ఇంటికే కదరా, 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓ తెగ బాధపడిపోతున్నావు ఏంటో. తను నార్మల్గా వెళ్ళి ఉంటే ఓకేరా, కానీ మా ఇద్దరి విషయం తన ఇంట్లో చెప్తానని వెళ్ళింది. 15 రోజులైంది, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. లోపలేదో తెలియని బాధ, భయం. ఇంకెలా ఉండమంటా చెప్పు? ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారా? ఈరోజు ఈడు రేపు ఆడు. మనకంటే ఒక క్వాలిటీ ఎక్స్ట్రా అవసరే, పార్టీ మార్చేస్తారు. దానికి ఎవడొకడు తగులుంటాడు, పార్టీ మార్చేసి ఉంటుంది. అందరూ వేరు, తను వేరు. తన గురించి తెలియకుండా వాక్కు. అయినా రోజుకు ఒక దాంతో తిరిగేవాడివి, నీకేం తెలుసురా? క్యారెక్టర్ లెస్ నా కొడుక. పార్టీ మూడ్లో ఇవన్నీ ఎందుకు మావా? చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ రా, ఒక అమ్మాయి కోసం కాలర్ పట్టుకున్నాడు. రే ఆగమావా, రే వాడేది నోరు జాడలేరా, కూలవు. వదిలేరా. వదిలే మావా, వాడి గురించి తెలిసిందే కదా. సర్లేదా, డోస్ రెడీగా ఉంది. వాళ్ళరా నాకు మూలేదు. మరి దీన్ని ఏం చేయమంటావు మావా? 3000 పెట్టుకున్నాం కదా. వెళ్ళు వాడికి. ఓ అమ్మాయి తెగ ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద ఏడిది లవ్ అయినట్టు. సరే, ఒక్కటి పెడితే కుర్చీ మరతెట్టేస్తాం. ఏంట్రా
జాను ఎక్కడ వీడు మారడు